ఎంతలో ఎంత మార్పు వచ్చేసింది. క్షణం క్రితం వరకు ఈ ఇల్లు నవ్వులతో కేరింతలతో రూపొందిద్దుకున్న సంతోషంలా కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు జీవం లేని దేహంలా శూన్యమైన ఎడారిలా వెలతెలా పోతుంది. ఇప్పటిదాకా ఎందరూ నాతో ఉన్నారు. క్షణంసేపట్లో ఎవ్వరూ లేని ఒంటరినైపోయాను. ఎంత చిత్రమైనది జీవితం అన్నది. ఎన్నో ఏళ్ళు కాలగర్భంలో కలిసిపోయినా ఇంకా ఆ తీయటి జ్ఞాపకాలు మర్చిపోలేని అనుభవం నా కళ్ళ కట్టినట్టు కనిపిస్తాయి. ఏమిటే అక్క? అయ్యయ్యో, ఆ పాపడి ఉంటే నీ మొహం నాకు రావటం లేదే. నువ్వు దగ్గరకు రా. పాపడు వంకరపోతే బ్రతుకు వంకరపోతుందంటారు. ఆ తర్వాత నీకు సరైన మొగుడు దొరకడు. నువ్వు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్తగా దూకోవాలి. తిరుగు. అక్క ఏంట్రా? కొంచెం ఇంకు పోసి పెట్టక్క. హోంవర్క్ చేసావా? చేశానక్క. పెన్ను లీక్ అవుతున్నట్టుందే. సాయంత్రం కొత్త పెన్ను కొనిస్తాను. అందాక ఇది జాగ్రత్తగా వాడుకోవాలి, సరేనా? అలాగే అక్క. తిట్టేశానక్క. ఆకలి వేస్తుందక్క. అరే మామ్మే, ఆకలి వేస్తుందా? వద్దక్క, ఇంకా చాలు. అదేంటమ్మా, అప్పుడేనా? సరే, నేను ఒక కథ చెప్తాను, అది వింటూ తినేయాలి. అనగనగా ఒక ఊర్లో ఒక కాకుంది. ఆ ఊళ్ళో ఉన్నది ఒక్క కాకేనాక? బుర్ర నిండా తెలియటట్లేరా నీకు? బోల్డ్ కాకులున్నాయి, వాటిలో ఒకటన్నమాట. ఓ రోజు నా కాకి ఓ మాంసం ముక్క తెచ్చుకుని ఓ చెట్టు మీద కూర్చుని తినబోతుంది. అది చూసిన నక్కకి నోరూరింది. కాకి బావా, నువ్వు బాగా పాట పాడతావు కదా, ఒక పాట పాడవా అని అడిగింది. కాకి పొంగిపోయి పాడదామని నోరు తెరిచేసరికి మాంసం ముక్క జారి కింద పడిపోయింది. అది పుచ్చుకుని నక్క పరుగో పరుగు. భలే భలే, మా అక్క మంచి కథ చెప్పింది. చాలక్క, ఇంకా కడుపు నిండిపోయింది. మా అమ్మ కదూ, కాస్త తినమ్మా. ఇదిగో చూడు, ఇదేమో అక్క ముద్ద, ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద. ఏమిటోనయ్యా, ఇల్లు నడిపే బాధ్యతంతా పాపం సంజయ్ మీద పడింది. బరువంతా దాని తలకెత్తి ఇలా కూర్చుని తినటం నాకు చాలా బాధగా ఉంది. గంట పేరుండం, నాకెక్కడైనా పార్ట్ టైం ఉద్యోగం చూసి పెట్టగలవా? మీకు పనే లా ఒప్పుకోదు బావగారు. పైగా మంచం మీద కూర్చుని చేసే పనే ఉంటుంది. ఇక పరిస్థితి ఆలోచిస్తూ ఉంటే కోర్టుకెక్కిన వాడి బ్యాంక్ బ్యాలెన్స్ తరిగిపోతున్నట్టు రోజు రోజుకి మీ ఆరోగ్యం పాపం క్షీణించిపోతూ ఉంది. అవును పాపం. బావగారు, నేను మీకోసారి 500 ఇచ్చాను, జ్ఞాపకం ఉందా? నీ అప్పు తీర్చందే చావనయ్యా. బావగారు ఏదో జబ్బుగా ఉన్నారని జ్ఞాపకం చేశాను. నాన్న, డాక్టర్ గారు ఎక్కువ మాట్లాడదని చెప్పారు కదా. నువ్వు డాక్టర్ గారు కలిసి నా కాళ్ళు చేతులు కట్టేస్తున్నారమ్మా. ఎక్కువ మాట్లాడకూడదు, మంచం దిగకూడదు, నడవకూడదు. ఎలాగమ్మా మరి? మాట్లాడకూడదు, మంచం దిక్కకూడదు, నడవకూడదు. లా ప్రకారం రాజభోగం బావగారు ఇది. నేను ఇక్కడ ఉన్నానేమిటి? ఇంటి దగ్గర క్లయింట్స్ బాధపడుతూ ఉంటారు బావగారు. నేను వస్తాను. ఇదిగోండి. ఆ తర్వాత సరిగ్గా 12 గంటలకి ఫోన్ చేసి ఆ బాటిల్లో మాత్రం వేసుకోవాలి. మీరు టైంకి మాత్రలు వేసుకుంటున్నారో లేదో చూడమని జ్యోతికి చెప్పాను. ఓహో, నా మీద సీడీని పెట్టావన్నమాట. నేను వెళ్ళొస్తానన్నా. వెళ్ళిరామ్మా. మధు, లత, త్వరగా రండి, టైం అయిపోతుంది. అరే, దేనికమ్మా ఈ స్ట్రైకు? నాకు చాక్లెట్స్ కావాలి. ఎన్ని? ఇన్ని. అదేం కుదరదు. నాకెన్ని ముద్దులు పెడితే అన్ని చాక్లెట్ తెస్తాను. అమ్మమ్మ, చాలు. అన్ని చాక్లెట్ తింటే పళ్ళు పాడైపోతాయి. ఇదేంటమ్మా ఈ పిల్లకి ముక్క పళ్ళని అందరూ నవ్వుతారు. వస్తాను. టాటా. గోపి, ఏంటిలా వచ్చా? నిన్న మొదటి దగ్గర నోట్స్ తీసుకెళ్ళానక్క, ఇచ్చేద్దామని వచ్చాను. పదండి. ఏమ్మా, పిల్లల్ని పెట్టెడుతున్నావా? అవును బాబాయ్. నాన్నగారికి ఒంట్లో ఉంటుందమ్మా? పర్వాలేదు బాబాయ్. ఏమిటోరమ్మా, వాడు స్కూల్ మానేసినప్పటి నుంచి స్కూల్ కళైపోయింది. పిల్లలకి వాడంటే ప్రాణం అనుకో. అవును,
కుటుంబం గడవటం కష్టంగా ఉంది, ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తా అంటున్నాను, నిజమేనా? అలాగా? నాకు తెలియదు బాబాయ్. అసలే ఆయాసంతో గుండెపోటుతో ఆయనకి ఉద్యోగ ప్రయత్నాలు ఎందుకు చెప్పండి? అదే కదా. ఎంతసేపు నేను కష్టపడిపోతున్నానని బాధపడిపోతున్నారు. ఆయన విశ్రాంతి తీసుకోమని చెప్పండి బాబాయ్. మీ మాట తప్ప ఇంకెవరి మాట వినరు. అలాగేనమ్మా, సాయంకాలం స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు అలా ఇంటికి వస్తాను. డాక్టర్ గారు రోజు చూస్తున్నారు కదా? డాక్టర్ కృష్ణ గారు వచ్చి చూస్తున్నారు. గుడ్. దగ్గు జలుబు తగ్గాయి. రేపు ఒళ్ళు వేడిగా ఉంటే తీసుకురామా, లేకపోతే అవసరం లేదు. వస్తాను డాక్టర్ గారు. రాజు, 5 అయింది, తలుపులు వేసేయి. సారీ, ఇంకో పేషెంట్ మిగిలిపోయింది. హలో సంధ్య, కాలేజీ నుంచేరా? అవును. నీకెలా ఉంటుందో గానీ 4 కాగానే నా చూపు ఎప్పుడు గడియారం మీద ఉంటుంది. 5 ఎప్పుడు అవుతుందా అని. ఎందుకో? 5 కొట్టగానే ఓ అందాల బరిన నా హాస్పిటల్కి వస్తుంది, అందుకని. ఆ పిల్ల రోజు రావాలని మీరు వాళ్ళ నాన్నగారికి మంచి మందులు ఇవ్వడం లేదా ఏంటి గొడవ? కాఫీ తాగి బయలుదేరదామా? ఇక్కడ ఏ, ఇంటికెళ్ళి తాగుదాం. ఓహో, మీ ఇంట్లో నీ చేతులతో అమృతం లాంటి కాఫీ ఇస్తావు అనమాట. సరిపదా? సంధ్య, ఉం? మీ నాన్నగారు ఉద్యోగం చేయట్లేదు కదా, ఇల్లు ఎలా గడుస్తుంది? పెన్షన్ డబ్బు వస్తుందిగా, అదే సర్దుకుంటున్నాం. అంత కష్టపడి సర్దుకోకపోతే నన్ను అడిగి తీసుకోవచ్చుగా? వద్దండి, ఇతరుల దగ్గర డబ్బు తీసుకోవటం నాకు అంతగా నచ్చదు. రేపో మాపో పెళ్లి కాబోతుంది, ఇంకా నన్ను పరాయణగా చూస్తున్నాం. కాబోతుందే గాని కాలేదుగా. మీ ఆడవాళ్ళతో మాట్లాడటం చాలా కష్టం. అవసరం వచ్చినప్పుడు నేనే మిమ్మల్ని అడుగుతానులేండి. అదిగో పిల్లలు నవ్వుతున్నారు, అమ్మాయి వచ్చినట్టుంది. ఏమిట్రా ఏమిట్రా అలా కంగారు పడిపోతున్నావు? కంగారు కాదురా బాబు, మెల్లిగా మెల్లిగా. ఒరి అసహ్యం. ఈ మాటలు 4 గంటలకే వేసుకోవాలరా? ఆ. మర్చిపోయాను, అమ్మాయి వచ్చిందంటే మాటలు లెక్క పెట్టి నన్ను కోపడుతుంది. ఏంటమ్మా అలా కూర్చున్నావు? చాక్లెట్స్. చాక్లెట్స్? ఇవి తీసుకోమ్మా. కృష్ణ చిన్నప్పుడు నా దగ్గర చదువుకున్న భాగ్యానికి రోజు వచ్చి ఎంతో అభిమానంగా పైసా తీసుకోకుండా చూసిపోతుంటాడు. నమస్కారం సార్. అదిగో మాటల్లోనే వచ్చాడు. రావయ్యారా, ఇప్పుడే నిన్ను గురించి చెప్తున్నాడు మావాడు. ఏం చెప్తున్నారో తెలుసండి నాకు. మందులు మందులని ప్రాణం తీస్తున్నానని, ఇబ్బందులు పెడుతున్నానని కంప్లైంట్ చేసి ఉంటారు మీకు. నో నో, యూఆర్ రాంగ్. నీ మీద కంప్లైంట్ చేయట్లేదు, నిన్ను కాంప్లిమెంట్ చేస్తున్నాడు. వెళ్ళొస్తాను రా. మంచిది బాబు, వెళ్ళొస్తాను. అలాగే సార్. చూడమ్మా, వాడికి ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదు, టైంకి జాగ్రత్తగా మందులు ఇస్తూ ఉండు. అలాగే బాబాయ్. వస్తానమ్మా. చూడు కృష్ణ, మేమిద్దరం ఒకే స్కూల్లో చదివాం.